సమాజంలో నిత్యం మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో సమస్యలను మనకెందుకులే అని వదిలేస్తే ఆ సమస్య మరింత జటిలమైతే అది మానవ మనుగడకే ప్రమాదభరితంగా మారుతుంది. అందుకే సమస్య ఎలాంటిదైనా మొక్క దశలోనే ఉన్నప్పుడే దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే నికార్సైన డాక్టర్ అతను. సమాజ శ్రేయస్సే తన ఎజెండాగా మార్చుకొని మోడ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన ఘనపాటి మోడ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాచారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అందేకర్ శ్రీనివాస్ గారు. 1999 సంవత్సరంలో స్థాపించిన మదర్ లవ్ ఆర్గనైజేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మోడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు ఈనాటి వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్ అయిన శ్రీనివాస్ గారు ప్రజారోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో తన వంతు సహకారాన్ని, బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మన చుట్టూ ఉన్న సమాజం బాగుంటే దేశమంతా బాగుంటుందని నమ్మే డాక్టర్ శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, మహిళా ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు, భ్రూణ హత్యలు రూపుమాపి జనచైతన్యం కలిగించే ఎన్నో సెమినార్లు నిర్వహించారు. కుట్టు శిక్షణ, వివాహ వయసుపై అవగాహన, ఆరోగ్య సంరక్షణపై అవగాహన, చలివేంద్రాల ఏర్పాటు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఓవైపు ఆర్ఎంపీ డాక్టర్గా వైద్య వృత్తిని కొనసాగిస్తూ, మరోవైపు మోడ్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కళారంగంలో సైతం తనదైన ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్నారు. శ్రీనివాస్ గారికి సాహిత్యం, నటనా రంగాలపై కూడా ప్రవేశం ఉంది. శనిదేవుని మహిమలు, ఐరావన్, అమాయకుడు సినిమాలోనే కాకుండా 6 సీరియల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారి సేవలను గుర్తించి పలు స్వచ్ఛంద సంస్థలు ఆయనకు పురస్కారాలు అందించాయి. ఉదయ కళానిధి, ఛత్రపతి సాహు మహారాజ్, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, మదర్ తెరిసా సేవారత్న అవార్డు, ట్రూ ఇండియన్ కాలేజీ పురస్కారం వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సుభాషిత అక్షర సత్యం చేస్తూ పేదల నుంచి వృద్ధుల వరకు ఆ పనులను అభయహస్తం అందిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ గారు తన మోడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టాలెంట్ అవార్డు 2025 నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న కళాకారులు అందరికీ అవార్డులు ప్రదానోత్సవం చేయడం డాక్టర్ శ్రీనివాస్ గారి గొప్ప మనసుకు నిదర్శనం. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సామాజిక సేవలో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుందాం.